తండ్రి నీకే మహిమ మహిమ మహిమ. ఊరి భాషందరి ఎరబర బహాస్టికిల మందరి ఎరబర బహాస్టికలే ఎరగిరి బెరి బెరి బెహందరి ఎరబర బహాస్టికల మందరి ఎరబ Rusa kata sibra klemanda sibra kire bara bahande. Hallelujah, hallelujah, hallelujah. జీవం కలిగిన దేవా జీవాధిపతి తండ్రి నీకే వందనాలు 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 వందనాలు. యేసు రాజా నీకే వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. Hallelujah, 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 hallelujah. Rile berikistele mandari yara bara bahastele mandari yara ba. Rustekele mandari yara bara bahastele mandari yara ba. Rika pata siza brakle mandaru susa. Zuki na mandari yara bara bahastele. Come on, అందరం కూడా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. Ribelebele hestele mandari yara bara bahastele mandari yara ba. Nangra kisele mandari yara bara bahastele mandari yara ba. Rustekele mandari yara bahastele mandari yara ba. Rustekele mandari. Restele mandari yara bara bahastele mandari yara bara bahastele mandari yara ba. Usaha sekira bahastele mandari yara ba. Rekete brekete separaka storo mandari yara bara bahastele mande. Mangra kisele mandari yara bara bahande. Hallelujah. 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 దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామం పేరిట ప్రియమైనటువంటి వేతలి విశ్వాసులందరికీ ఉదయకాల శుభావందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. హృదయపూర్వకంగా ప్రార్థించిన పాల్గొన్న మీ అందరికీ దేవుని ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. రండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైనటువంటి మాటని గమనిద్దాం. హబక్కు chapter 3 verse 1 and 2. చాలు అందరు కలిసి మళ్ళీ చదువుదాం. అందరూ everybody get ready. Ready, 1 2 3. On the count of 3 let's all start. Read together. Ready, 1 2 3 go. Come on. Amen. Hallelujah. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం గమనించినట్లయితే రాయబడినటువంటి మాట, యెహోవా సంవత్సరములో జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. అడుగుతారా? సంవత్సరములో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచండి. లెట్స్ ఆస్క్ సంవత్సరం జరుగుతూ ఉంది. 25 ఈజ్ గోయింగ్ ఆన్. సంవత్సరం జరుగుతూ ఉంది. దేవుని కార్యములు నూతన పరచబడాలి అంటే రెన్యూవల్, రెస్టోరేషన్, ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఇక్కడ మనం గమనించగలుగుతాం. నూతన పరచబడాలి అన్నటువంటి ఉద్దేశం మన హృదయంలో ఉంటే we need to pray like what Habakkuk prayed. హబక్కుకు చేసినటువంటి ప్రార్థన మనము కూడా చేయదగినటువంటి వారంగా ఉన్నాం. ఏంటంటే సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యం నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము.
అడగండి, అడగండి, అడగండి. దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరిగించబడలాగున, దేవుని యొక్క గొప్ప కార్యములు మన జీవితాల్లో జరిగించబడలాగిన వి నీడ్ టు ప్రే. వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం ఉన్న ఉన్నటువంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి వీ హ్యావ్ టు ప్రే అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. మనం వాగ్దానాలు ఉన్నాయని మన ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. వాక్యము ప్రకారముగా మన జీవితంలో ఎప్పుడైతే చేస్తామో దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. రండి, ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాట మీ యువతికాల సమయంలో గమనిద్దాం. దేవుని వాక్యము మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా వీ హ్యావ్ టు ప్రే. Isaiah chapter 64. Isaiah chapter 64. Chapter 3. క్షమించండి, వర్స్ 3. 64వ అధ్యాయం వర్స్ 3. వర్స్ 4. ఎవరు నీ కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలుగు మనుష్యులకు వినబడలేదు. బట్టి నేను జ్ఞాపకం చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వర్స్ 3 and verse 4 and verse 5, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. జరుగునని మేము అనుకునని భయంకరమైనటువంటి క్రియలు నీవు చేయుగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చేదువుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. చూడండి, 4వ వచనం ఇట్ క్లియర్లీ సేస్ లైక్ దిస్: తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడిని ఎవడు నీ కాలమున చూచి ఉండలేదు. దేర్ ఇస్ నో అదర్ గాడ్ who has done greater things for the people. తన ప్రజల కొరకు గొప్ప కార్యములు జరిగించినటువంటి దేవుడు ఎవడు కూడా లేడు, నేను ఎవరిని చూడలేదు అని అంటూ అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకి వినబడలేదు. నీలాంటి వాడు, నీలాగా గొప్ప కార్యములు జరిగించేటువంటి గొప్ప దేవుడిని నేను ఇంకా మరెక్కడా చూడలేదు, అలాంటి సమాచారమే నేను వినలేదు అని అంటున్నాడు. అయితే హీ డజంట్ స్టాప్ దేర్, అక్కడ ఆగిపోలేదు. కానీ 5వ వచనంలో చూడండి, నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని. వాట్ ఇట్ సేస్ చెప్పాలి, ఏమని రాయబడింది అక్కడ? నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీతిని అనుసరించు వారిని. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇట్స్ ఎ కండిషనల్ వన్. నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు, వాట్ ఇస్ రిమెంబరింగ్ యూ. నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇస్ నథింగ్ బట్, ఇప్పుడు మన హబకుక్లో 3:2లో చదివిన ప్రకారంగా హబకుక్ చేసినటువంటి ప్రార్థన ఏమని? అయ్యా, సంవత్సరంలో జరుగుతున్నాయి నూతనమైనటువంటి కార్యాలు జరిగించండి. వి నీడ్ టు ప్రే లైక్ దట్. సంవత్సరం జరుగుతున్నాయి, నీ నూతనమైనటువంటి కార్యాలు జరిగించండి. నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు
నిన్ను జ్ఞాపకం దేవుని జ్ఞాపకం చేసుకుంటే హీఈస్ ద వన్ ఆఫ్ అవర్ సోర్స్. మన మన యొక్క ఆశీర్వాదాలకి, మన యొక్క జీవన గమనమునకు, మన జీవిత ఆశయమునకు, మన జీవన సరళికి, లేకపోతే మన జీవితంలో కావలసినటువంటి సమస్తమునకు, మన జీవిత నడిపింపునకు, మన జీవిత ప్రయాణము కొరకు, మన జీవితంలో ప్రతి అక్కర కొరకు, మన జీవిత సమస్తము కొరకు మన యొక్క మూల కేంద్ర బిందువు ఎవరై ఉన్నారంటే మన జీవాధిపతి అయినటువంటి దేవుడు మాత్రమే. ఇందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. సో మనము సంవత్సరములు జరుగుతూ ఉండగా దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి వి హ్యావ్ టు ప్రే. దేవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచండి, నీ కార్యములు జరిగించండి, నీ కార్యములు రెన్యూ చేయబడాలా లాగా నీ కార్యము జరిగించండి అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవాడు నీవే. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ సంతోషముగా నీతిని అనుసరించే వారిని నువ్వేం చేస్తున్నావంటే దర్శించుచున్నావు. ఇప్పుడు వాగ్దానాలు ఎవరి జీవితంలో నెరవేర్చబడతాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ 2 విషయాలు చదువుకున్నాం. ఏంటంటే దేవుని జ్ఞాపకం చేసుకునేటువంటి వారు, 2 నీతిని అనుసరించేటువంటి వారు. అర్థమైందా? 5వ వచనంలో అక్కడ రాయబడింది, దేవుని జ్ఞాపకం చేసుకున్నామంటే నా జీవితానికి సోర్స్ ఎవరంటే దేవుడు మాత్రమే అని విశ్వసించేటువంటి మనుషుని యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరిగించబడతాయి. నీతిని అనుసరించి నడిచేటువంటి వారికి దేవుని కార్యాలు జరిగించబడతాయి అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా వి కుడ్ సీ. మనకు వాగ్దానాలు ఉన్నాయని మన ఇష్టానుసారంగా జీవించి, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినచో ఎప్పటికీ వాగ్దానాలు నెరవేర్చబడవు. కానీ వాక్య ప్రకారంగా మనం జీవిస్తే దేవుని యొక్క కార్యాల్ని మనము అనుభవించగలుగుతాం. అసలు దేవుడు వాగ్దానం ఏమిచ్చాడో ఒకసారి మనం గమనిద్దాం రండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. వాట్ ఇట్ సేస్, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించదు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. సో వీ హ్యావ్ ద ప్రామిస్ ఆర్ ద ప్రొఫెసీ, ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానం వీ హ్యావ్. అయితే ఫర్ దిస్ టు మేనిఫెస్ట్ వీ నీడ్ టు ప్రే. వాట్ వీ హ్యావ్ టు ప్రే? వీ హ్యావ్ టు ప్రే లైక్ హబక్కుక్. ఏ విధంగా అయితే హబక్కుక్ ప్రార్థన చేసినాడో, ప్రభా మీరు వాగ్దానం చేశారు, సంవత్సరములు జరుగుతున్నాయి, నీ కార్యములు నూతనపరచాలి ప్రభా. ఏం జరగాలి? మీరు ఇచ్చినటువంటి వాగ్దానం, అంత్యదినములందు దేవుని ఆత్మ మనుషులందరి మీదకి బలముగా దిగి రావాలి, కుమ్మరించదని అన్నారు కదా. దేవుని ఆత్మ కుమ్మరింపు జరగాలి. మీ కుమారులను కుమార్తెలను ఏం రాయబడింది అక్కడ? కుమారులు కుమార్తెలు ఏం జరుగుతారంట? ఏం జరుగుతుంది? ప్రవచించేది. దే విల్ ప్రొఫెసై. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. 18వ వచనం, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఓ హల్లెలూయా. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి చూడండి. 23వ వచనం, హల్లెలూయా. చూడండి ఏమని రాయబడింది? వాగ్దానం ఉంది. వాగ్దానానికి సంబంధించి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి జీవాధిపతి అయినటువంటి దేవుడు దాన్ని జయించి విజయవీరుడుగా మన పట్ల కనిపిస్తూ ఉన్నాడు. రెన్యూవల్, రిస్టోరేషన్ అండ్ ఎండ్లెస్ పాసిబిలిటీస్ విల్ మేనిఫెస్ట్
when you keep holding రైచియస్నెస్, నీతి యథార్థత కలిగి జీవించి దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించగలిగినటువంటి వారముగా ఉంటే వి విల్ సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడటం మనం చూస్తాం. దే ఆర్ ద పీపుల్ who has the promises, but their lives has been destroyed in the wilderness due to their murmuring. ప్రజలకి వాగ్దానం ఉండింది. నేనేమని చెప్తానంటే చాలాసార్లు నాకు ఖచ్చితంగా ఇది జ్ఞాపకం చేసుకుంటాను. నా మటుకు నేను వాగ్దానాలు అందరికీ ఉంటాయి. దేవుని పట్ల ప్రవచనాత్మకంగా వాగ్దానం చెప్పి ఉండొచ్చు, కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి యువర్ స్పిరిచువల్ లైఫ్ షుడ్ బి ద గ్రౌండ్ బ్రేకర్ ఫర్ దట్ మిరకల్ టు హ్యాపెన్. నీ యొక్క ఆత్మీయ జీవితమే దేవుని యొక్క కార్యం జరిగించబడటానికి, నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాసమే ఆ అద్భుతములు నెరవేర్చబడటానికి ఒక గ్రౌండ్ బ్రేకర్ ఫర్ ద మెరకల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే అద్భుతం జరగడానికి నీ హృదయమే ఒక అద్భుతముల కేంద్రముగా మార్చబడాలి. ఎప్పుడు అట్లా మార్చబడుతుందంటే వాగ్దానం ఉంది, కానీ ఆ వాగ్దానానికి తగినటువంటి విశ్వాసం చూడవాలి. దానితో పాటు నీతి యథార్థత కలిగి ఆ వాగ్దానాన్ని హోల్డ్ చేయగలగాలి. ఎప్పుడు నీ జీవితంలో ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది, ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది, దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. పాల్గొన్నటువంటి వారందరికీ కూడా వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు వాక్యం ద్వారా వాగ్దానాలని అనుగ్రహించాడు. కొంతమందికి దేవుడు ప్రవచనం ద్వారా ఈ విధంగా దేవుడు మీ జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు అని వాగ్దానం ఉండింది. సో ఇవన్నీ కూడా నెరవేర్చబడాలంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ గ్రౌండ్ బ్రేకింగ్ మేనిఫెస్టేషన్కి సంబంధించినటువంటి నిలకడతో కూడినటువంటి భక్తి జీవితాన్ని మనం చేయగలగాలి. అంటే ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక క్రమం అని గుర్తిరిగి ఈ క్రమంలో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుంటూ, దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ, దేవుని వాక్యానుసారంగా మన జీవితాల్లో దేవుని కార్యం జరిగించబడటానికి వీ నీడ్ టు బి ఏ రెసిపియెంట్స్. అంటే దేవుని కార్యాలను పొందుకునేటువంటి వారముగా ఉండటానికి తగిన జీవితాన్ని కలిగి ఉండాలి. భక్తి జీవితం ఏదో ఒకరోజు, ఒక వారానికి, లేకపోతే ఒక కొత్త సంవత్సరానికి మొదటి తారీఖు, లేకపోతే మొదటి ఆదివారానికి, లేకపోతే మొదటి నెలకి పరిమితం చేయకూడదు. ఇది ప్రతిదినము ఆచరించవలసిన, లేకపోతే ప్రతిదినము పాటించవలసినటువంటి నియమావళి. యూ నీడ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్ ఎవ్రీ డే. యూ నీడ్ టు డూ ద ఎక్సర్సైజ్ ఎవ్రీ డే అంటిల్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ యువర్ వర్డ్. దేవునికి ఇచ్చినటువంటి వాక్యం, దేవునికి ఇచ్చినటువంటి ప్రాఫెసీ ఏదైతే నీ జీవితంలో చూచునాగన నువ్వు ప్రతిదినము కూడా ఆ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం పట్ల. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందుకని ప్రతిదినము యూనిట్ ఆస్క్, దేవా సంవత్సరంలో జరుగుతుండగానే కార్యం మా జీవితంలో నూతన పరచండి. వాట్ ఈస్ దట్ కార్యం దట్ హ్యాస్ టు బి డన్? న్యూ థింగ్స్. అంటే నూతన పరచబడటం అంటే నథింగ్ బట్ రెన్యూవల్ ఆర్ రిస్టరేషన్. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో నూతన పరచబడాలి, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అనేటువంటి విశ్వాసంతో మనం ఈ నీడ్ టు ప్రే. రండి, మరొక మాట కూడా అక్కడ చూపిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మనం వాగ్దానాలు ఉన్నాయని మన ఇష్టానుసారంగా ఎప్పటికీ ప్రవర్తించకూడదు అనేటువంటి విషయాన్ని మీకు మరలా తెలియపరుస్తున్నాను. మూడో వచనంలో ఒకసారి చదవండి. 3 హబక్కు. పరాణుల నుండి ఉంచేస్తున్నాడు. Okay, let's go to the Psalms 85 verse 6. 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. విల్ యూ నాట్ బ్రతికింపవా ఇస్ ఎ రాంగ్ వర్డ్. ఇంగ్లీష్లో ఏమంటుందంటే రివైవ్ అని అంటది. రివైవ్, మరలా ఉజ్జీవింప చేయవా.
సో దేవా నీ సన్నిధిలో ఆనందించినట్లు వి నీడ్ టు ప్రే. సంవత్సరం జరుగుతుండగా దేవుని కార్యాలు జరిగించబడాలంటే రెన్యువల్ ఉజ్జి మరలా పునరుద్ధరణ సమకూర్పు ఇవి జరగాలి అంటే దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే ప్రభా నీ కార్యాలను చూసి ఆనందించినట్లుగా ప్రభా మమ్మల్ని ఉజ్జీవింప చేయండి అయ్యా, మమ్మల్ని ఉజ్జీవింప చేయండి అయ్యా, మమ్మల్ని ఉజ్జీవింప చేయండి ప్రభా. 7వ వచనం చూడండి, 7వ వచనం. యెహోవా నీ కృప మాకు నీ కృప మాకు కనపరచండి. అడుగుతున్నారా? దేవా నీ కృప మాకు కనపరచండి, నీ కార్యం మాకు కనపరచండి. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములు మా జీవితంలో నూతనపరచండి. భక్తిని కేవలము ఈరోజు కాసేపు ప్రార్థనలో పాల్గొన్నాం, కాసేపు వాక్యం విన్నాం, అయిపోయింది అన్నట్లుగా పరిమితం చేయకూడదు. వీ నీడ్ టు గెట్ కనెక్టెడ్ ఆల్వేస్. మనం ఎప్పుడు కూడా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి, అనుసంధానమై ఉండాలి. మీ మీ మ్యాక్సిమం మీ అందరి ఇళ్ళల్లో వైఫై కనెక్షన్ ఉండొచ్చు. వైఫై కనెక్షన్ ఎప్పుడైనా కట్ అయింది అనుకోండి, మన ఫోన్లో సిగ్నల్స్ 5-6 పాయింట్లు నాకు చూపిస్తూ ఉంటుంది వైఫై సింబల్. అయితే ఆ, వైఫైకి దూరంగా వెళ్తున్నప్పుడు దాని స్పీడ్ తగ్గిపోయింది, అవునా కదా? అసలు వైఫై ఆపేసామనుకో అసలు నెట్టే రాదు, అవునా కాదా? చెప్పండి. వైఫై రీజన్లో దగ్గరలో ఉన్నామనుకో ఫాస్ట్గా వస్తుంది, అవునా కాదా? అవునా కాదా? మన భక్తి జీవితం కూడా అంతే. దేవుని యొక్క జోన్లో మనం ఉంటే దేవుని కార్యాలు మన జీవితంలో పునరుద్ధరించబడతాం. సమకూర్పు జరగటం, మరలా అపరిమితమైనటువంటి అవకాశాలని మనం పొందుకోవటం జరుగుతూ ఉంటుంది. దట్స్ కాల్ యాక్సెస్, స్పీడ్ యాక్సెస్ అంటారు దాన్ని. అంటే దేవుని యొక్క కార్యాలని జీవితంలో నెరవేర్చబడటానికి యు ఆర్ ఇన్ టు దట్ జోన్, ఆ ప్రాంతంలో ఉన్నావు. యు ఆర్ ప్రేయింగ్ ఫర్ దట్, ఆ ప్రార్థన నువ్వు చేస్తున్నావు. సో యూ విల్ సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమను నీ జీవితంలో అనుభవించగలుగుతావు. దే ఇస్ నథింగ్ న్యూ. కానీ దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరిగించబడాలి అంటే వాగ్దానం ఉంది కాబట్టి నిద్రపోతాను జరుగుద్ది అంటే జరగదు, జరగదు. యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు ఫాస్ట్. నువ్వు ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. భక్తి జీవితాన్ని దేవుని వాక్యానుసారంగా నడిపించుకుంటూ ఉన్నట్లయితే దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. రండి, లెట్స్ గో టు ద ఫిలిప్ ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 1-6. 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. దేవుని యందు ఆనందించడం మీకు క్షేమకరం. అమ్మ. దేవుని యందు ఆనందించడం నీకు క్షేమకరం. దేవుని యందు నిలిచి ఉండటం నీకు క్షేమకరం. దేవుని యందుల ఆమ్, ఆనందమే నీకు ఆశీర్వాదం. ఎందుకని చెప్పగలం అలా అంటే, నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే దేవుని కార్యాలని జీవితంలో జరిగించబడతాయి. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుని సన్నిధిలో నిలిచి ఉండేటువంటి వాడిగా నీవు ఉండాలి, నేను ఉండాలి, మనం ఉండాలి. గమనించండి, కార్యాలు సంవత్సర ప్రారంభంలోనే ఒక ఒత్తిడికరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావా? ఏం పర్లేదు, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మొన్నటి దినమున టీటీఐలో పరిశుద్ధాత్ముడు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు చెప్పాడు. ఎవరైనా టీటీఐలో పాల్గొనేటువంటి వారు చెప్పండి. మధ్యలో ఒక వాక్యం చెప్పాను, అవుట్ ఆఫ్ దట్ మన టాపిక్లోంచి బయటకు వెళ్ళిపోయి ఆ, ఒక సర్మన్ చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? అసలు టీటీఐ వాళ్ళు ఉన్నారా? శ్రమల యందు ఆనందించిన అనేటువంటి విషయాన్ని చెప్పాను. శ్రమలు వచ్చినప్పుడు విక్టరీ విక్టరీ ఇన్ శ్రమల్లో విజయము అనేటువంటి దాని మీద చాలా విషయాలు చెప్పాను. అంటే అవుట్ ఆఫ్ దట్ నా టాపిక్ అది కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఆ టైంలో మాట్లాడడానికి చాలా విషయాలు, అసలు ఎన్ని విషయాలు ఉన్నాయంటే చాలా ఆశీర్వాదకరంగా అనిపించింది. ఎవరైనా నోట్స్ రాసుకున్నారా? నాకు మరలా తర్వాత గుర్తులేదు. ఆ, ఉంటే పంపించండి అన్న. ఆ, 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 శ్రమల యందలి విజయం.
ఆ! ఆ! ఒక్క నిమిషం. అది అది మీరు నాకు నోట్స్ ఏమైనా పంపించండి, నేను చెప్తాను. ఇప్పుడే పంపించాను. గమనించినట్లయితే సో, సంవత్సర ప్రారంభంలో దేవుని వాగ్దానాన్ని చూడకుండా ఒకవేళ మనం ఒత్తిడికరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాం అంటే ఆనందించండి. ప్రభువునందు ఆనందించండి. ఏం కాదు. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడటానికి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనల్ని దేవుని యొక్క కార్యాలలోనికి మనల్ని నడిపిస్తాయి. అధైర్యపడొద్దు. అవిశ్వాసంలోనికి వెళ్ళొద్దు. దేవుని యొక్క వాగ్దానాలలో మనం నిలిచి ఉండటానికి, దేవుని కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడటానికి హ్యావ్ ఫెయిత్. హ్యావ్ ఫెయిత్. విశ్వాసాన్ని కోల్పోవద్దు. మరింత నిశ్చయిత కలిగి ఉండండి. ప్రభువు మీ జీవితంలో తన కార్యములు బలముగా జరిగించలాగన యూ నీడ్ టు స్టాండ్ ఫర్మ్. ధైర్యముగా, దృఢముగా నిలబడాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, గాడ్ విల్ డూ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుని యొక్క బలమైనటువంటి కార్యములు ప్రభువు జరిగించనన్నాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. వాట్ ఇట్ సేస్, అక్కడ ఏమున్నటువంటి విషయం మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫర్దర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, దెర్ ఇస్ నో ట్రబుల్ ఫర్ మీ టు రైట్ ది సేమ్ థింగ్స్ టు యూ అగైన్, ఇట్ ఈస్ ఎ సేఫ్ గాడ్ ఫర్ యూ. విత్ వాచ్ అవుట్ ఫర్ ద డాగ్స్, దోస్ ఈవిల్ దోస్ మ్యూటేటర్స్ ఆఫ్ ఫ్లెష్. శరీర సంబంధమైనటువంటి రెండో వచనంలో ఏముంది వాటి తెలుగు? ఒక్క నిమిషమైతే ఆ, ఆ, ఏదైనా ఈ చేయడం నాకు ఉమ్, ఉమ్. సున్నతి ఆచరించువారు శరీరమును ఆశ్రయించక ఎవరి యందు అతిశయపడాలి? ఆ, క్రీస్తు యేసు నందు వలన అతిశయపడేటువంటి వారముగా ఉండాలి. వి నీడ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. వి నీడ్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. శరీర సంబంధమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు ఇవన్నీ మన మీదకి వచ్చినప్పటికి కూడా వీటన్నిటి మీద ఆధారపడకుండా దేవుని వాక్యం మీద ఆనందించేటువంటి వారముగా ఉండాలి. చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. వి నీడ్ టు ప్రే. ప్రభా, సంవత్సరములు జరుగుతున్న నీ కార్యములు మా జీవితంలో నూతనపరచండి. నూతనపరచబడాలంటే నేను మనం ఎలా ఉండాలి? నీతి, యథార్థతను అనుసరించి దేవుని వాగ్దానాల్ని అనుసరించాలి. ఇంకా ఎలా ఉండాలి? శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, కష్టాలు ఎదురైనా దేవుని వాగ్దానం మీద నిలిచి ఉండండి. దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండండి. దేవుని వాగ్దానమే మన జీవితాల్లో కలిగి ఉంటకు మీ విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆ, శ్రమలు వచ్చినాయని అధైర్యపడిపోకండి. శ్రమలు వచ్చినాయని ఎక్కడ కూడా నిరుత్సాహపడిపోకండి. పంపించారా మీరు నాకు? ఫోటో ఫోటో పంపించారా? ఆ, ఎక్కడ కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. దేవుని నామంలో, దేవునికి సన్నిధిలో నేను మనం మొరపెట్టవలసినటువంటి వారంగా ఉన్నాము. శ్రమలలో విజయము అనేటువంటి దాన్ని ఐ టెల్ యూ. రండి. ఊరికమ్మ స్టికలమందరియా. థ్యాంక్ యూ రవన్. వాట్ ఈస్ దట్ వర్స్ ఐ టోల్డ్ అన్న? కొరింథీయులకు రాసిన పత్రిక
ఆ! చదవండి. 2 కొరింథీలు 4 అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 16, 17, 18. కావున మేము అధైర్యపడము. హ్మ్. ఏం చేయబడుతున్నాడంట? బాహ్య బాహ్య పురుషుడు కృషించుచున్నాను. హ్మ్. అన్ అంతరంగ పురుషుడు దినదినం ఏం చేయబడుతున్నాడంటే నూతన పరచబడుచున్నాడు. 18 వచనం, 17, 10 చదవండి. మేము అదృశ్యమైన దృశ్యమైనటువంటి వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏం చేస్తున్నామంటే వీఆర్ నాట్ సీయింగ్ ద ఎర్త్లీ, అంటే లోక సంబంధమైనటువంటి శ్రమలు, శోధనలు, ఇబ్బందులను చూడట్లేదు. అదృశ్యమైనటువంటి అంటే దేవుని కార్యాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలను చూస్తా ఉన్నాం. సంవత్సరము జరుగుతుండగా నీ కనుదృష్టి ఈ అదృశ్యమైనటువంటి వాటిని, నా కనుదృష్టి, మన కనుదృష్టి అదృశ్యమైనటువంటి వాటిని చూస్తూ మన విశ్వాసాన్ని కొనసాగించబడే కృప కలుగునుగాక. హల్లెలూయా. దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. తర్వాత రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28, రోమిల్కి రాసిన పత్రిక 8:28. దేవుడు ప్రేమించు ఉమ్, ఉమ్. అనగా ఏమని రాయబడింది? మేలు కలుగుటకై, మేలు కలుగుటకై, చెప్పండి, మేలు కలుగుటకై మేలు కలుగుటకై సమస్తము సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. సో నీ జీవితంలో, నా జీవితంలో మనం వెళ్తున్నటువంటి ఏ రకమైనటువంటి ఫేజ్ అయినా, ఇప్పుడు చెప్పండి, నాకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నది. నాకు మేలు కలుగుచున్నాను. హృదయపూర్వకంగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, నీ గొప్ప నిరీక్షత, నాకు మేలు కలుగుటకై. నీవు నీ కుటుంబంలో గొప్ప శోధన గుండి నువ్వు వెళ్తున్నావంటే, నీవు నీ కుటుంబంలో గొప్ప శ్రమ గుండి వెళ్తున్నావంటే, దేర్ ఇస్ ఎ గ్రేట్ మిరకల్ దట్ గోనా హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ జీవితాల్లో దేవుని యొక్క గొప్ప కార్యంలో దేవుడు జరిగించబోతున్నాడు. దట్స్ కాల్డ్ సంవత్సరంలో జరుగుతున్న దేవుని కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాయి. అబ్బో! అసలు ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ ఈ ఉపద్రవం వస్తదని నేను అనుకోలేదండి. ఏం గాదు, ఏం గాదు. ఆ ఉపద్రవం వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆ ఉపద్రవం వెనుక గొప్ప దీవెన ఉంది. ఆ ఉపద్రవం వెనుక గొప్ప విడుదల ఉంది. ఆ ఉపద్రవం వెనుక గొప్ప దేవుని మేలుంది. అధైర్యపడొద్దండి. దేవుని వాక్యాన్ని సందేహించొద్దండి. దేవుని కార్యాలను మాత్రమే విశ్వసించండి. దేవుని యొక్క వాగ్దానాన్ని మాత్రమే పట్టుకోండి. దేవుడు తను ప్రేమించినటువంటి వారందరికీ మేలు కలుగుటకై, చెప్పండి, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. మేలు కలుగుటకై. సో నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి కష్టము, ప్రతి వేదన నువ్వు బయట ఎవరికి చెప్పుకోకపోవచ్చు. నీ హృదయంలో నీకు కలుగుతున్నటువంటి వేదన అది నీకు, నీ దేవునికి మాత్రమే తెలుసు. అయితే దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏందంటే, అందులో నీకు మేలు కలుగుటకై, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతా ఉన్నాయి. హల్లెలూయా. 1 పీటర్ చాప్టర్ 1 వర్స్ 6 and 7. మొదటి పేతురు మొదటి అధ్యాయం 6, 7 వచనాలు. హ్మ్. అవసరమును బట్టి నానా హ్మ్. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. చాలా ముఖ్యమైనటువంటి మాట. మరలా చదువుతారు, లేకపోతే అందరూ కలిసన్నా చదవండి. చదవటం కాదు గానీ, ముఖ్యంగా మీ హృదయంతో చదవండి, మీ మనసుతో చదవండి, మీ ఆత్మతో చదవండి. అది మీ ఆత్మలోకి ముద్రించబడాలి. మీ మనసులో ముద్రించబడాలి. ఇది ఎందుకు మాకీ శ్రమలు అనేటువంటి దానికి మీకు జవాబు అనిపిస్తుంది. చదవండమ్మా. దానికంటే అమూల్య మరలా మొదటి నుంచి చదువు. హ్మ్. కానీ హ్మ్. అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతమునకు బాధ కలుగుచున్నది. చూడండి, చూడండి. ఏమనుందో, అవసరమును బట్టి
అవసరమును బట్టి అవసరమును బట్టి నానా విధములైన శోధనముల చేత ప్రస్తుతం మీకేం కలుగుతుంది? మీకేం కలుగుతుంది? దుఃఖము కలుగుతుంది. సో, మీకు దుఃఖము కలుగుతున్నప్పుడు మీరేం చేస్తారంటే, ఏడో వచనాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడండి? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా! సో, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ద గ్రేటెస్ట్ ట్రిబులేషన్ ఆర్ ట్రయల్స్, గొప్ప శోధన, గొప్ప ఇబ్బంది గుండి వెళ్తున్నావంటే శుద్ధీకరించబడుతున్నావు. శుద్ధీకరించబడుతున్నావు. ఎందుకు శుద్ధీకరించబడుతున్నామంటే హ్మ్. ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు 3 విషయాలు జరుగుతాయి. మీకు శోధనొచ్చిన తర్వాత, మీకు శోధన ఎదురైన తర్వాత 3 విషయాలు. 1 మెప్పు, 2 మహిమ, 3 ఘనత. కాబట్టి అక్కడ మీరు రాసుకోవాలి. నేను వెళ్తున్నటువంటి ఈ శోధనలో దాని యొక్క ముగింపు మెప్పు, మహిమ, ఘనత. ఎవరైతే విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వాళ్ళందరం చెప్దాం. మెప్పు, మహిమ, ఘనత. ఇది దేవుడు నాకు అనుగ్రహించబోతున్నటువంటి దేవుని కార్యం. మెప్పు, మహిమ, ఘనత. చెప్పండి, చెప్పండి, చెప్పండి. మెప్పు, మహిమ, ఘనత. నేను నమ్ముతున్నాను. సంవత్సరము జరుగుతుండగా దేవుని కార్యములు నూతనపరచబడటం అంటే, నా జీవితంలో మెప్పు, మహిమ, ఘనతను దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు నమ్మితే నీ జీవితంలో దేవుడు దాన్ని కార్యం చేస్తాడు. నువ్వు మౌనంగా ఉంటే కాదు, నువ్వు దాన్ని పలికితే. నేను చెప్తున్నాను, నా జీవితంలో మెప్పు, మహిమ, ఘనత దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మరి నీ జీవితంలో? హల్లెలూయా! ఆధారపడాల్సినటువంటి అవసరమే లేదు. శ్రమ శ్రమ పొందినటువంటి పిమ్మట, శ్రమల పిమ్మట దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మని గొప్ప కార్యాలు, గొప్ప తాకిడి మనం అనుభవించబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా! ఆహ్, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథియన్స్ చాప్టర్ 2 వర్స్ 9. ఆ! విషయము అన్ని విషయములు తేగలిగిన అని యోగ్యత తెచ్చుకుంటే 12, 12 అమ్మ 12. అన్న 12 అది. 12, 9. హ్మ్. హ్మ్. ఆ! చూడండి. నీ బలహీనత అంటే నీ శ్రమ, నీ ఇబ్బంది, నీ కష్టం, నీ వేదన వీటిలో ఎవరు నీకు తోడుగా ఉండకపోవచ్చేమో గానీ, నా దేవుడు మాత్రం నీకు తోడుగా ఉంటాడు. నువ్వెలా వాటి నుంచి బయటకొస్తావంటే, దేవుని కృప నీకు తోడుగా ఉంటది. ఎలా నువ్వు వాటిలోంచి బయటకు రాగలుగుతావంటే, దేవునికి సహాయం నీకు సమృద్ధిగా ఉంటది. నువ్వు అధైర్యపడనక్కర్లేదు. దీనిలోంచి ఎలా బయటకొస్తాను? ఈ ఈ ఈ ఈ శోధన నుంచి నేను ఎలా తప్పించబడతానంటే, శోధన నుండి తప్పించి, మార్గమును అనుగ్రహించి, దేవుని కార్యాలు జరిగించి, నేను శుద్ధ సువర్ణంగా మార్చేటువంటి దేవుడు నీ పట్ల, నా పట్ల ఆయన బాహుబలముగా ఉంది. అదే దేవుని కార్యాలు నూతనపరచబడటం అంటే. హల్లెలూయా! కాబట్టి బలహీనత యందు దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని గనుక. నువ్వెప్పుడు బలహీనుడివో అప్పుడే చెప్పండి. ఏమనుందక్కడ? నువ్వెప్పుడు బలహీనుడివో అప్పుడే బలవంతుడివి. ఎందుకు? ఎందుకు బలహీనులమయ్యాం? ఎందుకు మనకు శ్రమల వలన బలహీనులమయ్యాం. అయితే మనం బలవంతులం ఎట్లయ్యాం? దేవుని కృప మన మీద ఉండుట ద్వారా. నమ్మండి, విశ్వసించండి. సంవత్సరములు జరుగుచుండగా దేవుని కార్యాలు మన జీవితంలో నూతనపరచబడాలి అంటే, నువ్వు వెళ్తున్నటువంటి ఈ వేదనకరమైనటువంటి పరిస్థితి, నువ్వు వెళ్తున్నటువంటి ఈ శోధనకరమైనటువంటి పరిస్థితి. అయితే దేవుని వాగ్దానం ఉంది మన పట్ల. దేవుని వాగ్దానం ఉంది మన పట్ల. ఎవరికి జరుగుతది అంట? యథార్థత,
మరియు దేవుని మార్గమును అనుసరించేటువంటి వారికి దేవుని కార్యాలు జరిగించబడతాయి. నువ్వు శ్రమల నుండి వెళ్తున్నప్పటికీ కూడా నీ యథార్థతను కోల్పోకుండా దేవుని మార్గాన్ని అనుసరించి దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవించగలిగితే అధైర్యపడొద్దు, అవిశ్వాసంలోనికి వెళ్ళొద్దు. ఏ పరిస్థితులు కూడా నువ్వు కృంగిపోకర్లేదు. ఎందుకంటే నీ బలహీనతల్లో దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుని శక్తి నిన్ను పరిపూర్ణంగా చేస్తుంది. దేవుని శక్తి నీకు అపరిమితమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. శ్రమల్లో జయించగలిగినటువంటి శక్తిని దేవుడి కృప నీకు అనుగ్రహిస్తుంది. మహిమ, ఘనత, మెప్పును నీకు అనుగ్రహిస్తుంది. అధైర్యపడొద్దు. ఏ పరిస్థితిని బట్టి కృంగిపోవాల్సినటువంటి పని లేదు. ఏ స్థితిని బట్టి నువ్వు వెనకడిగేయాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే నీకు వాగ్దానం ఉంది. మనకు ఒక వాగ్దానం ఉంది. దేవుని యొక్క వాగ్దానాలు మనకి స్పష్టంగా అనుగ్రహించబడి ఉన్నాయి. ఏం అధైర్యపడనక్కర్లేదు. అయితే మన నీతిని, మన యథార్థతని, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటూ ప్రభా, నా ఈ సంవత్సరంలో నా జీవితంలో నీ కార్యాలను నూతనపరచండి. ఈ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోంచి నన్ను ఉజ్జీవింపచేసి నీ గొప్ప కార్యాల ద్వారా నన్ను నా కుటుంబాన్ని దర్శించండి. నా జీవితంలో నేను వెళ్తున్నటువంటి ఈ రఫ్ ఫేస్ ఏదైతే ఈ శ్రమకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నానో, వేదనకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాను, ఆ వేదనకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాను, ఇందలి ఇక్కడ దాకా నేను నడిపించబడ్డానంటే కేవలం నీ కృపే ప్రభా. నాకున్నటువంటి మనోధైర్యానికి ఇది సరిపోదు. నేను అనేకమైనటువంటి సార్లు నా జీవితంలో ఈ శోధనలు బట్టి అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి తలంపులు వచ్చినాను. నన్ను నడిపించింది నీ కృపే. నీ కృప ద్వారా నా జీవితంలో నీ నూతనమైనటువంటి కార్యాలు జరిగించండి ప్రభా అని నీవు అడగగలిగితే, దేవుని అందలి విశ్వాసం ఉంచగలిగితే, దేవుని కార్యాల మీద నువ్వు మనసు ఉంచగలిగితే, నీ విశ్వాసములు ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా దేవుని మీద, దేవుని కార్యాల మీద నిలబడగలిగితే, రండి 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 ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క నూతనమైనటువంటి కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో జరిగించనన్నాడు. ఎందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడని. ఆయన కార్యాలు మన జీవితంలో జరిగించబడాలంటే, దేవుని కార్యాలు మన జీవితంలో అనుభవించాలంటే, శ్రమలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. దేవుని కార్యాలు మన జీవితంలో జరిగించబడతాయి. దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి అన్న నిశ్చయిత కలిగి మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను, ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. 2 కొరింథీ 4:17 4:17 2 Corinthians chapter 4 verse 17. ఆ, ఉమ్, ఉమ్. కలమాత్రముందు మరచిపోతాను. అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలిగించు. శ్రమ శ్రమ నిత్యమైనటువంటి మహిమకు కారణమవుతుంది. శ్రమ నిత్యమైనటువంటి మహిమకు కారణమవుతుంది. శ్రమ నిత్యమైనటువంటి మహిమను నీకు అనుగ్రహిస్తుంది. మీకు అర్థమవుతుందా? మీరు చదువుకున్నటువంటి విషయం అక్కడ మీరు గమనించండి. శ్రమ నిత్యమైన మహిమను నాకు అనుగ్రహిస్తుంది. ప్రకటన గ్రంథం 21:4 ప్రకటన 21:4. మహాశ్రమలో నుండి వచ్చిన చాలా గొప్ప చాలా చాలా శ్రమ మరణమును జయించడానికి కారణమవుతుంది. సో నువ్వు వెళ్తున్నటువంటి శ్రమ, ఒత్తిడి, వేదనకరమైనటువంటి పరిస్థితులు, మరణకరమైనటువంటి పరిస్థితులను జయించడానికి కారణమవుతుంది. హల్లెలూయా. ఇందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. నీవు 8 రోమీలకు రాసిన పత్రిక 8:28లోనేమో శ్రమ ఆశీర్వదించబడటానికే అనేటువంటి మాటని మనం గమనించాం. 1 పీటర్ 1:6-7 మేలు కలుగుటకే శ్రమ కలుగుతుంది అనేటువంటి మాటని మనం గమనించాం. ఎందుకనంటే శ్రమ పడితే శుద్ధ సువర్ణముగా మనం బయటకు వస్తాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. తర్వాత 12:9లో కూడా, కొరింథీ 12:9లో కూడా దేవుని మాటల్లో ఇదే గమనించాం. తర్వాత ఇప్పుడు మనం గమనించినటువంటి హెబ్రీ 12:2 చదివామా? చదవండి ఒకసారి. హీబ్రూస్ 12:2.
శ్రమలో దేవుని శక్తి కనపరచబడుతుంది. ఆమె ఆమె నువ్వు వెళ్తున్నటువంటి శ్రమలో దేవుని యొక్క శక్తిని మనం అనుభవించగలుగుతాం. ఆల్రెడీ నేను చదువుతాను చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదుము. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఏమనుంది అక్కడ? ఆ, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై తర్వాత ఏమనుంది? అవమానము ఏమనుంది? మాట్లాడలేంది? ఏమనుంది అక్కడ? అవమానమును ఏం చేయాలంట? లక్ష్య పెట్టి లక్ష్య పెట్టి నిర్లక్ష్యము పెట్టి నిర్లక్ష్య పెట్టి ఆ సిలువను సిలువను శ్రమ, ఇబ్బంది, కష్టము, శోధన సహించి. హల్లెలూయా. సో దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై చూడండి, దేవుడు ఇవన్నిటి గుండా వెళ్ళి వాటిని సహించి సిలువను ఆ, అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావంటే, నువ్వు అవమానాల గుండా వెళ్తున్నావంటే, నువ్వు వేదన గుండా వెళ్తున్నావంటే యువర్ ఇన్ ద రైట్ ట్రాక్. ఏం అధైర్యపడాల్సినటువంటి పని లేదు. దేవుని నూతనమైనటువంటి కార్యాలు జరిగించబడేటువంటి మార్గంలోనూ ఉన్నాం. అధైర్యపడనక్కర్లేదు. మన ముందు మన తండ్రి అయినటువంటి దేవుడు, మన యేసు ప్రభుల వారు, ఆయన ఇదే ఫేస్ గుండా వెళ్ళాడు. అదేముంది చూడండి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఏముంచబడింది? మహిమ సింహాసనం, ఘనత, మెప్పు అనేటువంటి ఆనందం ఉంచబడినప్పుడు, సో ఈ అవమానం, ఎదురవుతున్నటువంటి ఆవేదన, ఎదురవుతున్నటువంటి శ్రమ, వీటన్నిటినీ కూడా నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి శ్రమ, ఇబ్బంది, శోధన, అవమానము ఇవన్నీ కూడా తండ్రి కుడి పార్శ్వములను మనల్ని నడిపించడానికే. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని నడిపించడానికే, మనము రూపాంతరపు అనుభవంలోనికి నడిపించబడటానికే. కాబట్టి అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. శ్రమలను వాటి గురించి ఆలోచన చేస్తూ నువ్వు కృంగిపోయి అనారోగ్య పరిస్థితులను తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాటి గురించి తలపోసుకుంటూ నీ బిడ్డల ద్వారా అయినా, నీవు వెళ్తున్నటువంటి పరిస్థితుల గుండా అయినా, వ్యక్తిగతంగా అయినా, ఏ శ్రమ గుండా వెళ్తున్నా కానీ దాన్ని బట్టి నువ్వు కృంగిపోవాల్సినటువంటి పని లేదు. కానీ నువ్వు హృదయపూర్వకంగా, ప్రభువా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచండి అయ్యా, నీ కార్యాలు నూతనపరచండి అయ్యా అంటూ నీతి యథార్థతను కాపాడుకుంటూ దేవుని సందులో నువ్వు మొరపెట్టగలిగితే శ్రమల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, వీటన్నిటిలో కూడా దేవునికి తోడుగా ఉండి దేవుని యొక్క బలమైనటువంటి బాహువు నీకు అనుగ్రహించి, నూతన సంవత్సరం వచ్చిందని శ్రమలు రావని కాదు, శ్రమల్లో వచ్చినా కానీ దేవుని వాగ్దానం ద్వారా నువ్వు దాన్ని జయించగలిగినటువంటి కృప, ధైర్యము దేవునికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. వాగ్దానాలు ఉన్నాయని శోధన రాకుండా మానదు. శోధన వచ్చినా కానీ దేవుని వాగ్దానం ద్వారా నువ్వు దాన్ని జయిస్తావు. శ్రమలు వచ్చినా కానీ దేవుని వాక్యము ద్వారా దాన్ని ఎదుర్కోగలుగుతావు. శ్రమలు వచ్చినా కానీ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఆ శ్రమలు, ఇబ్బందులు, శోధనలు నీ మీద పని చేయకుండా అవి నీ కింద నలిగిపోవడానికి దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. కాబట్టి సంవత్సరములు జరుగుతుండగా దేవుని కార్యాలు నూతన పరచబడాలి, నవనూతనమైనటువంటి దేవుని మార్గంలో నడిపించబడాలన్నటువంటి ప్రార్థన నేను మనమందరం కూడా చేయాలి. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు దీవించి మన వినికిడిలో ఆస్వాదించి ఫలింప చేయను గాక. రండి నాతో కలిసి ఒక 2 నిమిషాలైనా